నాకు అంత కెపాసిటీ ఉంది మేడం. ఈడ గిట్ల ఇంకో అమ్మాయిని తెచ్చుకొని మేము ముందరనే చేసుకుంటా పెళ్లి. అంత ఉందా ధైర్యం? అంత ధైర్యం ఉందా? ఉంది, నాకు ఉంది సార్. నువ్వు చేసుకో, మరి చేద్దాం మనం. బరాబర్ చేసుకుంటాం. నువ్వు చేసుకుంటే మేమేం చేస్తాం, మేము అది చేసుకుంటాం. చూద్దాం మీరేం చేస్తారు, ఆమె ఏం చేస్తారు చూద్దాం సార్. జైలుకి వెళ్ళేసి జైల్లో కూర్చొని మంచిగా చిప్ప ముందు పెట్టుకొని పైసలు లెక్క పెట్టుకో. పైసలు ఇస్తే జైలు గిట్ల పనికిరాదు సార్. పైసలు వాడేస్తే జైలు గిట్ల లెక్క రాదు. ఈ డైలాగులు సినిమాలలో పనిచేస్తాయి. అది కాదు, పైసలు ఇస్తే దేనైనా కొనేయచ్చు. ఈ డైలాగులు సినిమాలలో పనిచేస్తాయి. మీ అమ్మ బయటకు పంపిస్తలేదట కదా, నువ్వు నల్లగైపోతావట కదా, సినిమాలలో ట్రై చేస్తున్నావు ఏంది? సినిమా డైలాగులు చెప్తున్నావు ఈడ. సినిమా డైలాగులు అని కాదు సార్, నాకు పని చేత కాదు, నేను పని చెయ్యా. నా ఉన్న ఇన్కమ్ లా నేను కూర్చొని తింటా. ఎట్లా వస్తుంది ఇన్కమ్ నీకు? నా వ్యవసాయం ఉన్నది, నాకు ఆస్తి ఉన్నది, మా తాతలు సంపాదించిన ఆస్తి ఉంది. కూర్చుంటా తింటా, హ్యాపీగా ఉంటా. నాకు ఈ అమ్మాయి నచ్చిపోతే ఇంకో కట్టుకున్న పిల్లం హ్యాపీగా ఉండద్దా? అవును, ఆమె వర్షం ఆమె కొట్లాడుకుని లొల్లి పెట్టుకుని వెళ్ళిపోయింది. దానికి నేనేం చేయాలి సార్? ఫోన్లు చేస్తే రెస్పాండ్ అవ్వాలి కదా నువ్వు. సరే భార్యాభర్తలు అంటే 1,00,000 గొడవలు వస్తాయి. ఒక చిన్న గొడవలు వచ్చినామంటే నువ్వు వదిలేస్తావా ఆ పిల్లాన్ని? ఎంతో ఆశ మీద నీ దగ్గరకు వచ్చింది, ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నది ఆమె. ఆ దెబ్బ తిన్న నీ దగ్గరకు వచ్చింది. ఇది అడిగేది కదా మీరుకి వచ్చాను. మరి ఆమె లొల్లి పెట్టుకున్నాక 2 days తర్వాత రావచ్చు, 1 month తర్వాత మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది చూడు, అది మీరు అడగారా సార్? ఏందమ్మా మీరు కాంటాక్ట్ అవ్వాలి, వెళ్ళి మరి ఇంట్లో కూర్చోలే? కాంటాక్ట్ అయ్యాం సార్. 15 days కి మా మమ్మీ పోయి అడిగింది. ఇద్దరం పోయి అడిగితే తను ఇంట్లోకే రాలే ఆ రోజు మమ్మల్ని చూసి. మేడం నేను చెప్తేనండి, ఆమె లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత 2 days తర్వాత నాకు చెప్పాలి ఇన్ఫర్మేషన్. ఇంటికి వచ్చి నాకు చెప్పాలి. నేను వచ్చినప్పుడు మీ అమ్మతో ఇట్లా లొల్లి అయింది, ఇది పరిస్థితి, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే ఏదో ఒకటి నేను మాట్లాడతా. ఆమె 1 month తర్వాత వస్తే నేను ఎట్లా చేసుకుంటా మేడం? ఇప్పుడు 1 month లో ఎవరితో తిరిగిందో నాకు ఎట్లా తెలుస్తుంది? అది తప్పు. ఆ డౌట్లు పెట్టుకొని తప్పు. ఆమె నీకు కట్టుకున్నది నీతోనే ఉంటది. ఆమె అట్లా తిరిగిపోతే అయితే ఇక నీకు రాదు. ఆమె మీద అంత డౌట్లు పెట్టుకోవద్దు అంటున్నారు మీరు. నన్ను వచ్చాను ఎట్లా చేస్తారు మీరు? నిన్నుకు వచ్చామంటే నేను తీసుకొచ్చుకుంటా, నేను కట్టుకుంటా, డబ్బులు ఉన్నాయంటున్నావు కదా. అవును సార్, లేడీస్ కో న్యాయం, మాకో న్యాయమా? మీరు మాట్లాడేది ఎట్లున్నది? ఎట్లున్నది మరి? అంటే ఆమెకో న్యాయం, మాకో న్యాయమా? అసలు నువ్వు మాట్లాడేది ఎట్లుంది? ఏంటి నువ్వు మాట్లాడేది ఎట్లుంది? మమ్మల్ని అడగడం కాదు, నువ్వు మాట్లాడేది ఎట్లుంది? నేను బరాబరే మేము కూడా అంతకన్నా బరాబర్ మాట్లాడుతున్నాం. దగ్గర కూడా డబ్బు ఉండి నేను వేరే మగోడిని వేసుకుంటా, నువ్వేందంటే నువ్వుకుంటావా? ఎవరు? ఈమె అంటది డబ్బులు ఉన్న దగ్గర వాడేంది, వాడిని వదిలేస్తాను, వాడు చేతగానాడు, ఏం పని చేయడు, నేను వేరే వాళ్ళని చేసుకుంటా అని ఏమంటది. నీకు ఓకేనా? ఆమె అనుమానం. ఇప్పుడు సొసైటీలో పరువు ఏమైతుంది అలా చెప్తే? సార్ ఏసీల కింద కూర్చొని మాట్లాడినట్టు కాదు సార్, చెట్ల కింద ఎండల కింద కూర్చొని గచ్చుల మీద కూర్చొని మాట్లాడేదే గొప్పతనం. మీరు గీడ కూర్చొని మాట్లాడి సమాధానం ఆమెకు సపోర్ట్ చేసుడు కాదు. ఒక నిమిషం, నీకు చెట్ల అంటే ఏందో, చెట్ల కింద కూర్చోవడం అంటే ఏందో, ఎండ అంటే ఏందో, గట్ల అంటే ఏందో తెలుసా? అంటే మా వెనక మా పెద్దవాళ్ళు చెప్పేది, నాకు అవన్నీ తెలియదు కదా. నీకు తెలుసా అని అడుగుతున్నా. మరి మాకెట్లా క్వశ్చన్ వేస్తున్నావు మేడం? మీకు ఆన్సర్ చెప్తున్నా. నువ్వు భరించిన తర్వాత పక్కన వాళ్ళ మీద క్వశ్చన్ వేయడము, పక్కన వాళ్ళని పట్టుకొని అడగడం నేర్చుకో.